మీలో ఎంతమందికి ఫ్లేవర్ రైస్‌లు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఫ్లేవర్ రైస్‌లు అంటేనే ఇష్టం. బిర్యానీ, పులిహోర కన్నా ఫ్లేవర్ రైస్‌లు అంటే చాలా ఇష్టమనమాట. అందుకే ఈరోజు నేను ఇంట్లో అయితే కరివేపాకు రైస్ అయితే చేస్తున్నాననమాట. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. లంచ్ బాక్స్‌లోకి అయితే చాలా సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్‌గా కూడా ఉంటుంది. దానికోసం పాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ధనియాలు, జీలకర్ర, కొంచెం పప్పులు, నువ్వులు ఇంకా కరివేపాకు అయితే వేసేసుకొని అవి బాగా ఫ్రై అవ్వాలనమాట. ఎలా అంటే చిటపటలాడినట్టయితే బ్రౌన్ కలర్‌లో వచ్చినంత వరకు అయితే ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఆటినైతే మిక్సీ పట్టేయాలి. మెత్తగా మిక్సీ చేసేసిన తర్వాత కొంచెం ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకొని కొంచెం పల్లీలు కావాలంటే జీడిపప్పు కూడా వేసేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు అయితే వేసుకోలేదు. అందులోనే రైస్ అయితే వేసేసుకొని ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా వేసేసుకొని ఇంకా అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటే అసలు టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటదండి. మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. కరివేపాకు నార్మల్‌గా తినటానికి అందరం కూడా తినం కదా! నేనైతే అస్సలకే తినను. అందుకేనేమో నా జుత్తయితే మొత్తం ఊడిపోతుంది. నాకైతే సబ్స్క్రైబ్.